కూడా లేదు. తెలంగాణకు నేను అడ్డం కాదు, నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టన పావురం అయిపోయింది. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అడుగు దాచలేదా? అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మీది, అబద్దాలతో మనుగడ సాగిస్తున్నటువంటి పార్టీ మీది, విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మీది. మీరు అక్కడ ప్రజలకు జగనన్న వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం కడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైళ్లలో కూడా, తెలంగాణ జైళ్లలో కూడా పెడితే మా జైళ్ల భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా ఉన్నది. కాబట్టి